హలో ఆల్, వెల్కమ్ టు సినిమా పరీక్ష. ఈరోజు మనం కరెక్షన్ చేయడానికి ఒక కొత్త క్వశ్చన్ పేపర్ రెడీగా ఉంది. ఆ క్వశ్చన్ పేపర్ పేరేంటో తెలుసా? అవును, ఇంతకీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఆ కొత్త క్వశ్చన్ పేపర్ పేరు డ్యూడ్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కీర్తిస్వరన్, స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బైజు. ఫస్ట్లీ ఒక స్మాల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది గైస్. ఈ జనరేషన్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోతుంది. అసలు ఆ ట్రైలర్లో మనకి ఏమీ చూపించలేదు, మొత్తం మూవీలోనే చూడండి అన్నట్టుగానే ఉంచారు. స్టోరీలో డెప్త్ అయితే ఎక్సలెంట్. అసలు ప్రదీప్ రంగనాథన్ గురించి తెలిసిందేగా, ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి ఎలా కనెక్ట్ అవ్వాలో అలాంటి స్క్రిప్ట్లు చూస్ చేసుకుంటారు, సేమ్ యాజ్ డ్యూట్ కూడా. ఇంకా కరెక్షన్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్లీ స్టోరీ అండ్ డైరెక్షన్. అసలు కీర్తిస్వరన్ గారు ఒక డెబ్యూ డైరెక్టర్ అయినా సరే ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ని తీసుకొని చేశారంటే హ్యాట్స్ ఆఫ్. అసలు నేనైతే ఏమీ రివీల్ చేయాలనుకోవట్లేదు. స్టోరీ అయితే ఎక్సలెంట్ స్టోరీ. అసలు టచ్ చేయలేని పాయింట్స్ అన్నీ టచ్ చేశారు. చాలా కనెక్ట్ అయిపోతారు మీరైతే. ఎమోషనల్ రైడ్ లాగా ఉంటుంది. హెవీ కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక సింపుల్ కామెడీ విత్ ఒక ఎమోషనల్ రైడ్లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం మూవీ ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. డైరెక్టర్ అయితే డెబ్యూ అయినా సరే చాలా బాగా తీశారు. ప్రదీప్ రంగనాథన్ గారిని ఎలా వాడుకోవాలో అట్లా వాడుకొని అలా చూపించారు. ప్రతి సీను చాలా బాగా రాసుకున్నారు. డైరెక్షన్ అయితే ఎక్సలెంట్. అసలు ప్రదీప్ రంగనాథన్ గారి ఇంట్రో ఉంటుంది, సూపర్గా చేశారు. స్టోరీని చాలా బాగా మౌల్డ్ చేశారు, సీన్ టు సీన్. సింపుల్గా చెప్పే స్టోరీ అయితే కాదు, ఎందుకంటే అంత బాగుంటుంది స్టోరీ. ట్విస్ట్లు కూడా ఎక్సలెంట్గా రాసుకున్నారు. అసలు కీర్తిస్వరన్ గారు డైరెక్షన్లో అయితే కుమ్మేశారు. నేనైతే డైరెక్షన్కి అండ్ స్టోరీకి 20కి 17 మార్క్స్ ఇచ్చేస్తున్నాను గైస్. రైటింగ్, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఏమన్నా స్క్రీన్ ప్లే రాశారు. చాలా అయితే చాలా కనెక్ట్ అయిపోయాం, అంత బాగా రాశారు. అసలు ఎమోషనల్ సీన్స్ అయితే సీన్ బై సీన్ చాలా బాగా రాసుకున్నారు. ఓవర్ కామెడీ అవ్వలేదు, అలానే ఓవర్ ఎమోషన్ అని కూడా కాదు, కానీ బ్యాలెన్స్డ్గా తీసుకెళ్లారు. బట్ ఇంకొంచెం ఎమోషన్ ఎక్కువగానే ఉంటుంది అనుకోండి మూవీలో, బికాస్ స్టోరీ అలాంటిది కాబట్టి. సో మనం ఖచ్చితంగా ప్రదీప్ రంగనాథన్ గారి క్యారెక్టర్కి అయితే కనెక్ట్ అయిపోతాం అంతే. రైటింగ్ అయితే సూపర్ అండ్ డైలాగ్స్ అయితే ఎక్కడో తగులుతూ ఉంటాయి. అరే ఇది మన ఫ్రెండ్ లైఫ్లో జరిగింది ఆర్ సంథింగ్ లైక్ మన లైఫ్లో జరిగింది అన్నట్టుగానే ఉంటాయి. మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ద్వారా తీసుకున్న డైలాగ్స్ లాగా ఉంటాయి, అంతలా కనెక్ట్ అయిపోయాయి డైలాగ్స్. రైటింగ్ అయితే పర్సనల్గా టచ్ చేసినట్టు ఉంటుంది, హార్ట్ టచింగ్గా ఉంటుంది. అంత బాగుంది రైటింగ్ ఈ మూవీకి. నేనైతే డైలాగ్స్, స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ కూడా 17 ఇచ్చేద్దాం అనుకుంటున్నా 20కి. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చేసింది. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్సలెంట్. అసలు ఏమన్నా చెప్తాం. ఒక డెబ్యూ డైరెక్టర్ ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ని తీసుకొని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం. అలాంటిది కీర్తిస్వరన్ గారు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో అక్కడే ఆయన ఒక మెట్టు ఎక్కేశారు. సో నాకైతే చాలా చాలా నచ్చింది స్టోరీ అండ్ డైరెక్షన్. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాల్సింది ఏముంది, ఆయన ఎప్పుడు జీవించేస్తారు రోల్లో, అంత బాగా చేశారు. గగన్ రోల్లో లిటరల్లీ జీవించేశారు. వన్ సైడ్ లవర్స్కి అయితే బాగా కనెక్ట్ అయిపోద్ది. నాట్ ఓన్లీ వన్ సైడ్ లవర్స్, ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకి ఎక్సలెంట్గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన రోల్లో మనల్ని చూసుకుంటాం. లైక్ ఒక మనిషి ఇంతలా ఇష్టపడచ్చా ఏంటి, ప్రేమకి అనేది లిమిట్ ఉంటుంది, బట్ ఈయనేంట్రా బాబు ఇంతలాగా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. అంత బాగా చేశారు. అండ్ ఆయన స్క్రీన్ మీద కనిపించినంతసేపు కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉంటాయి, అంత బాగా ఎమోషనల్ చేసేసారు అనిపించింది. లవ్ టుడే అండ్ డ్రాగన్లో ఎలా అయితే మనల్ని ఏడిపించేశారో సేమ్ యాజ్ డ్యూడ్లో కూడా అలాగే ఏడిపించేశారు. అంత బాగా చేశారు యాక్టింగ్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది, సూపర్ అంతే. అండ్ నెక్స్ట్ మమితా బైజు గారు, ఆవిడ రోల్లో ఆవిడ జీవించేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఆవిడ ఎమోషనల్ సీన్స్లో కూడా ఎక్సలెంట్గా చేశారు. అండ్ అలాంటి ఒక రోల్ని తీసుకొని ఆవిడ అంత బాగా చేయడం కూడా గ్రేట్ అనిపించింది. శరత్ కుమార్ గారు ఉంటారు, ఆయన అయితే చాలా బాగా చేశారు. ఆయన రోల్లో బాగా సపోర్ట్ ఇచ్చారనిపించింది మూవీకి. ప్రదీప్ రంగనాథన్ గారి మదర్ క్యారెక్టర్ రోల్ ఉంటుంది, ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఫ్రెండ్ రోల్ కూడా చాలా బాగుంది మూవీలో. సో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాకైతే 20కి 19 ఇచ్చేయాలనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేశారు అందరూ కూడా. నెక్స్ట్ బీజిఎమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మూవీలో. ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడే కనెక్ట్ అయిపోయాం. ఇంకా మూవీలో అయితే ఎక్కడ బీజియం పడాలో అక్కడ పడేసరికి అమ్మో ఎమోషనల్ అయిపోయాం అంతే. ప్రదీప్ రంగనాథన్ గారి ఇంట్రో ఉంటుంది, అక్కడ బీజియం అదిరిపోయింది. ఇంటర్వల్ బ్యాంగ్ కానీ నెక్స్ట్ క్లైమాక్స్ అయితే అయ్యో బాబోయ్, అసలు కొన్ని సీన్స్లో అలా సీన్ వెళ్తూ ఉంటుంది, వెనకాల ఎమోషనల్ బీజియం రాగానే అంతే. సాయి అభ్యంకర్ గారు ఆయన బీజియంతో ఎమోషనల్ చేసేసారు అనిపించింది. అసలు నేనైతే బీజియంకి 20కి 15 ఇద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ సాంగ్స్
సాంగ్స్ విషయానికి వస్తే తమిళ్లో చాలా బాగున్నాయి, తెలుగులో కొంచెం ఆ లిరిక్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, బట్ ఓకే అనిపించే. ఫస్ట్ ఇంట్రో సాంగ్ కానీ నెక్స్ట్ లైక్ మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ సాయి అభ్యంకర్ గారు అయితే చాలా బాగా ఇచ్చారు సాంగ్స్ కూడా. మూవీకి ప్లస్ అంటే సాంగ్స్ అనే చెప్పొచ్చు అండ్ బీజిఎం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ ఎమోషన్ క్యారీ చేసాయంటే అది బీజిఎం అండ్ సాంగ్స్ వల్లే. సో సాంగ్స్కి అయితే నాకు 20కి ఒక 12 ఇచ్చేయాలని ఉంది. సో టోటల్గా అన్నీ కలుపుకుంటే 100కి 80 మార్క్స్. సో మూవీ పాస్ అయిపోయినట్టే కదా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది గైస్. లిటరల్గా మీరు మూవీ థియేటర్లో చూస్తే మాత్రం ఎమోషనల్ అయిపోతారు, కనెక్ట్ అయిపోతారు. సో ఈ మూవీ కూడా హ్యాట్రిక్ కొట్టేసినట్టే ప్రదీప్ గారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.